చైనీస్కి ఎంగేజ్ చేయటం, ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ యువర్ ఎనిమీ ఎంగేజ్ ద ఎనిమీ అనేది మన చాణక్యుడు చెప్పినా, లేకపోతే హూయన్ సాంగ్ చెప్పినా, లేకపోతే పెద్దలు సంజు ఎవరు చెప్పినా కానీ ఈ మాటలు చెప్పారు. దానికి సంబంధించి ముఖ్యంగా చైనా లాంటి ఒక అతి పెద్ద దేశము స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీతో సెన్కాకు ఐలాండ్స్, దియాబు ఐలాండ్స్ దగ్గర నుంచి మలక్కా స్ట్రైట్ దగ్గర నుంచి కింద శ్రీలంక వరకు, ఇటు నుంచి వచ్చేసి అరేబియన్ సీ వరకు, ఆఫ్రికా, ఏషియా, యూరోప్ 3 దేశాల్లో చైనా తన యొక్క వ్యాపార, వర్తక, వాణిజ్య, డిప్లొమాటిక్ అంటే ద్వైపాక్షిక సంబంధాలతో వస్తున్న తరుణంలో ఈ యొక్క ఇండియా అమెరికా యొక్క మైత్రిని కానీ మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఆ దృష్టితో చూడాలండి. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్. ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్ అండి. ఇది ఇద్దరు అగ్రరాజ్యాలు లేదా ఒక వర్ధమాన దేశం, అభివృద్ధి చెందిన దేశం, ఒక అభివృద్ధి చెందిన దేశం ఒక చోట కూర్చున్నప్పుడు ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఒక బేసిక్ స్టాండర్డ్ ఫామ్లో కనుక ఆ వ్యూ పాయింట్, ఆ వ్యాంటేజ్ పాయింట్ చూసినప్పుడు నేను ఇందులో గఫూర్ గారు చెప్పిన దానికి స్లైట్లీ డిసగ్రీ అవుతున్నానండి. ఎందుకంటే జీవితం అనేది కంప్లీట్గా బ్లాక్ వైట్లో చూడకుండా గ్రేస్ కూడా ఉంటే ఆ గ్రే కలర్స్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీ కెనాట్ పెయింట్ ద టౌన్ ఇన్ రెడ్ ఆర్ బ్లూ ఆర్ వైట్. దేర్ ఆర్ సో మెనీ అదర్ కలర్స్ విచ్ యూ హ్యావ్ టు సీ ఇన్ ద లేయర్. ఆ దిశలో భాగంగా షేర్డ్ వాల్యూస్ ఏంటి భారతదేశానికి అమెరికాకి మధ్య? డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, హ్యూమన్ వాల్యూస్, ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన దేశాలు, బ్రిటిష్ ఫార్మర్ కాలనీస్ వీ హ్యావ్ కమ్ టుగెదర్. అది 225 సంవత్సరాల చరిత్ర ఉంటే మనకి 68 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవాళ 66వ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఒబామా విజిట్ని నేను పర్సనల్గా ఐ హ్యావ్ ఎ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ అండ్ ఒక అమెరికన్ స్టడీస్ అధ్యయనం చేసి ఒక స్టూడెంట్గా నేను దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఎస్, హ్యావింగ్ సెడ్ దిస్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజము అనే ఒక కీలకమైన దాంట్లో, ఎందుకంటే సమ్వన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ సమ్వన్స్ టెర్రరిస్ట్ అంటే చాలా సున్నితమైన వ్యవహారం కౌంటర్ టెర్రరిజం అనేది. ఎవరిని టెర్రరిస్ట్గా మనం. కానీ రమేష్ బాబు గారు, మీరు కౌంటర్ టెర్రరిజం గురించి చెప్పే ముందు నేను ఒక మాట మాట్లాడతాను. మీరు చెప్పండి, మనం వారు ఒసామా బిన్ లాడెన్ ఉన్న దగ్గరికి అమెరికా వెళ్ళిపోయానని చంపేసి వస్తుంది, మన దేశం మీద ముంబాయి దాడిలో జరిగిన దానికి సంబంధించిన అక్యూజ్డ్ అమెరికాలో ఉంటే కూడా దిక్కులేదు మనకు. బాగా చాలా అద్భుతమైన మాట అండి. రిచర్డ్ కోల్మెన్ డేవిడ్ హెడ్లీని ఇంతవరకు అమెరికా మనకు అప్పచెప్పలేదు. అంటే ఇక్కడ అమెరికా ద్వంద్వ నీతి అనేది, అందుకని నేను చెప్తున్నాను, ఇది కాషన్. ఐఎమ్ గివింగ్ ఏ క్యావియేట్, అంటే ఒక వార్నింగ్ ఏంటంటే, సివిల్ న్యూక్లియర్ లైబిలిటీ నో ప్రాబ్లం, ఓకే, డిఫెన్స్ కోఆపరేషన్ నో ప్రాబ్లం, ఇండియన్ అమెరికన్స్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, సిలికాన్ వ్యాలీలో నో ప్రాబ్లం, టూ-వే ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అద్భుతం. కానీ ఒక టెర్రరిజం విషయంలో మటుకి అమెరికాతో మటుకి చెలిమి చేసేటప్పుడు అతి పెద్ద ఉపద్రవం. నేను కౌంటర్ టెర్రరిజము స్టడీ చేశాను ఇజ్రాయెల్లో, అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో 14 యూనివర్సిటీస్లో లెక్చర్స్ కూడా ఇచ్చి వచ్చాను. అంటే ఇదంతా ఎందుకు చెబుతానంటేనండి, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక పరిశోధనాత్మకంగా మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. అమెరికాతో టెర్రరిజం మీద చెలిమి చేయటము అంత మంచిది కాదు. మన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సివిలైజేషనల్ అంటే సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు కంప్లీట్లీ అమెరికన్ యొక్క వే ఆఫ్ థింకింగ్తో, వాళ్ళ యాటిట్యూడ్తో డిఫరెంట్. మిగతా అన్ని అంశాలతో అమెరికా మీద దోస్తి చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, వ్యూహాత్మకంగా ఇండియన్ ఓషన్లో చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రంలో ఇండియా అతి బలహీనమైన శక్తిగా ఎదుగుతుందని అమెరికా గ్రహించింది. ఇందాక పెద్దలు ఇంద్రసేనారెడ్డి గారు అద్భుతంగా ఓ మాట చెప్పారు, ఏమని, మనం ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా చూడకూడదని. నేను ఏకీభవిస్తున్నాను సార్ మీతో. బట్ టెర్రరిజం విషయంలో మటుకి అమెరికాతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మన భారతదేశ సార్వభౌమాధికారానికి, స్వతంత్రానికి, ఎందుకంటే అది దారిని పోయేదాన్ని గబక్కని మనం దాన్ని ఏమంటారంటే అన్నెసరీ ఇన్వైటింగ్ ద ఎనిమీ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అమెరికాకున్న వేరువితలు, మిలిటరీ టెక్నాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్. ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, మీరు ఒక సామాన్యుడిగా ఆలోచించినప్పుడు దేవుడు భరోసా మీద ఈ దేశం నడుస్తుందా అనే ఒక, అంటే సింబాలిక్ టార్గెట్స్, సాఫ్ట్ టార్గెట్స్, టెర్రరిజం గురించి మాట్లాడినప్పుడు అంటే ఈజీగా మనల్ని కొడుతున్నారు వాళ్ళు వచ్చి, టెర్రరిస్టులు బయట నుంచి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం. వీ హ్యావ్ బీన్ క్రయింగ్ లౌడ్. మీరు చెప్తుంది ఏమిటంటే రమేష్ బాబు గారు, మిగతా అన్ని విషయాల్లో మనం అమెరికాతో స్నేహం చేయొచ్చు, కానీ ఒక్క టెర్రరిజం విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ గఫూర్ గారు చెప్తున్న అంశాన్ని గురించి మీరు మాట్లాడడం లేదు. న్యూక్లియర్ దీనికి సంబంధించి చెప్పండి. సివిల్ న్యూక్లియర్ లైబిలిటీ గురించి ఎటువంటి డౌట్ అక్కర్లేదండి, ఎటువంటి భయం కూడా అక్కర్లేదు. ఎందుకు చెప్తాను,
2005లో ఇందా పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు 2005 నుంచి 2015 10 ఏళ్ళు పట్టింది. ఇంకొకటి ఏంటంటే గత 6 సంవత్సరాల్లో అమెరికా చేయింది ఇందాక మీ సార్ చెప్పినట్టుగా ఇంకొక 18 నెలల్లో 1.5 years లో ఒబామా ఈస్ గోయింగ్ టు స్టెప్ డౌన్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఎనీ స్టెప్పింగ్ డౌన్ ప్రెసిడెంట్ వుడ్ లైక్ టు హ్యావ్ ఏ క్రెడిబుల్ ఫారెన్ పాలసీ అచీవ్మెంట్ ఇన్ హిస్ కిటీ. So this is the right time and high time that he would like to have in his kitty that చూడండి ఇంత పెద్ద అమెరికా అతి పెద్ద the largest democracy on the earth is India, the oldest democracy on earth is United States of America. ఈ రెండింటిని మధ్య కలిపి నేను సివిల్ న్యూక్లియర్ లైబిలిటీని సైన్ చేసి వెళ్తున్నాను అనేది ఆయన ఒక ఫారెన్ పాలసీ అచీవ్మెంట్. ఈ సివిల్ న్యూక్లియర్ లైబిలిటీ గనక మనం అమెరికా వచ్చి ఇన్స్పెక్షన్ చేయటాన్ని మన భారతీయులు అద్భుతంగా మోడీ గారు వ్యతిరేకించారు. అది ద క్రెడిట్ మస్ట్ గో టు ప్రైమ్ మినిస్టర్ మోడీ, హానరబుల్ మోడీ, బికాస్ ఆయన చాలా వెహిమెంట్లీ చాలా డిటర్మైన్డ్లీ అమెరికా వచ్చి మనల్ని ఇన్స్పెక్షన్ చేయడానికి that clause remains, sir. That clause was not taken away. That clause was not taken away. That is what Gafur was saying. ఆర్సీ రెడ్డి మన వారితో రెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్సీ రెడ్డి గారితో కూడా మాట్లాడు. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం. బరాక్ ఒబామా పర్యటన వల్ల భారతదేశానికి ఏం లాభం ఏం నష్టం అనే విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు రమేష్ బాబు గారు చెప్పినారు, ఒక్క టెర్రరిజం విషయంలో తప్పిస్తే మిగతా విషయాల్లో మనం అమెరికాతో స్నేహం చేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్తున్నారు. ఒక టెర్రరిజం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఆర్సీ రెడ్డి గారు కరెంట్ అఫైర్స్ బాగా తెలిసిన వారు చెప్పండి. జాగ్రత్తగా ఉండాలా, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మనం పరిష్కరించుకునే స్థితిలో లేమండి. ఎందుకంటే యుద్ధం చేస్తే అది అణుయుద్ధానికి దారిస్తుంది. వాళ్ళు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి మనం చేయలేము, పరిష్కరించుకోలేము. కాబట్టి అమెరికా ఎంతవరకు చేయగలుగుతుందో మనం చేపించుకోవడం మనకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ మార్గంలో చాలా ప్రమాదాలు అని చెప్తున్నారు రమేష్ బాబు. దీర్ఘకాలం ఉండొచ్చు, మనం జాగ్రత్తలు వహించాలి. జాగ్రత్త వహిస్తూనే అమెరికా సహాయం కూడా అవసరము. అమెరికా ఒత్తిడి చేయకుండా ఇంకెవరు పాకిస్తాన్ మీద ఎవరు ఒత్తిడి చేయాలి చెప్పండి? అవునండి, ఓవర్ట్లీ ఉండాలండి, బట్ కోవర్ట్లీ వీ హావ్ టు బి వెరీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్. వీ హావ్ టు బి కేర్ఫుల్. రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. చెప్పండి. అమెరికాతో కలిసి టెర్రరిజం మీద పోరాటం చేయటానికి ఇద్దరం కలిసి ఎక్కడో ఎనిమి దగ్గరికి పోవటం వేరే, మన దగ్గర మనం ఉండి వారి దగ్గర వారుండి టెక్నికల్ సపోర్ట్. ఈరోజు కొన్నిటిని ఉదాహరణకు ఒక బాంబు ఉంది, దాన్ని డిఫ్యూజ్ చేసేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మన దగ్గర లేదు, వెల్కమ్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ రకమైనటువంటి ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో దీని యొక్క అవసరం ఉంది. ఓకే, అంతేగాని మనం ఎల్టీటీని కౌంటర్ చేయటం కొరకు పీస్ కీపింగ్ ఫోర్స్ లాగా మనమే పోయి వాళ్ళ తరఫున ఫైట్ చేసేటువంటి పద్ధతి సరి అయినటువంటి కాదు. ఈ రకమైనటువంటి దాంట్లో జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, గఫూర్ గారు రియాక్ట్ అవుతున్నారు. గఫూర్ గారు చెప్పండి. ఇప్పుడు సార్ దయచేసి పెద్దలు గమనించాలి, పాకిస్తాన్కు ఇండియాకు మధ్య ఈ ఉద్రిక్తత తలెత్తడంలో పాకిస్తాన్కు ఒకవైపు ఆయుధాలు ఇస్తున్నారు, ఆ ఆయుధాలు చూపించి మనతో కొనిపిస్తున్నారు. మనకు ఆయుధాలు ఇస్తున్నారు, ఈ ఆయుధాలు చూపించి అక్కడ ఆయుధాల వ్యాపారి అమెరికా తప్ప అమెరికా ఏదో మనకు సహాయం చేయడానికి మనకేదో టెక్నాలజీలో అసిస్ట్ చేస్తుంది అనేటువంటి భ్రమల్ని ప్రజలు ఎందుకు ప్రచారం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. అమెరికా ఫక్తు ఒక వ్యాపార దేశం, తన ప్రయోజనాల కోసం అన్ని దేశాల మధ్య తగాదాలు పెడుతుంది, అన్ని దేశాలకు ఆయుధాలు అమ్ముకుంటుంది. అమెరికా పరిశ్రమనే ఆయుధ పరిశ్రమ. అటువంటి దేశంతో స్నేహం అంటే అనవసరంగా ఆయుధ పోటీలో మనం ఇరుక్కొని పోయి మన దేశ ప్రజలకు తిండి లేకుండా ఆయుధ పోటీలోకి మన డబ్బును ఖర్చు చేయడం అవుతుంది. చైనాతో వాళ్ళకి చెక్ పెట్టడానికి అమెరికాకు మనకేం అవసరం ఉంది? చైనా మన మిత్ర దేశం, పక్కనున్న దేశం. చైనాతో స్నేహం చేస్తే మనకు ట్రేడ్ బ్యాలెన్స్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఆ రకంగా మనం ఆలోచించుకోవాలి తప్ప అమెరికా ప్రయోజనం కోసం చైనాను చెక్ పెట్టడం కోసం అమెరికాతో స్నేహం చేయాలి. ఓకే గఫూర్ గారు, వి గాట్ యువర్ పాయింట్ సార్. ఆర్సీ రెడ్డి గారు చెప్పండి. చైనాతో చెలిమి మనం ఎందుకు ఇది చేసుకోవాలి? అమెరికాతో కంటే చైనాతో చెలిమే బెటర్ అంటున్నారు గఫూర్ గారు. చైనా కూడా అమెరికాతో చెలిమి వల్ల లాభపడుతుంది వాణిజ్యంలో, మనం కూడా లాభపడుతున్నాం. అమెరికా భారతదేశ వాణిజ్య సంబంధాల్లో మన ట్రేడ్ సర్ప్లస్ ఉంది.
వాణిజ్యం మిగిలి ఉంది. అలానే ఐటీ సెక్టార్ ఈరోజు డెవలప్ అవుతుంది అమెరికా సంబంధాల వల్ల. చైనా కూడా అమెరికాకు ఎగుమతులు చేసి బాగుపడింది. మనం ఎందుకు బాగుపడకూడదు? చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం బాగుపడినప్పుడు భారతదేశం కూడా బాగుపడడం అంటే మనం చైనాతో స్నేహం చేస్తే ఇన్ని $1 బిలియన్ ఆయుధాలు కొనాల్సిన అవసరం ఉండదు, ఇంత రక్షణ ఉండదు కదా, చైనాతో స్నేహం చేయొచ్చు కదా అంటారు. చైనాతో స్నేహం చేయాలా, కానీ అంత స్నేహం చేసినా మనం మన జాగ్రత్తలు మనం ఉండాలి కదండి. బీజేపీ నాయకులు పెద్ద ఆసక్తిగా ఉన్నట్లేరు చైనాతో స్నేహం చేయడం. చైనాతో స్నేహం మనం ఎవరితోటైనా స్నేహం చేయొచ్చు, కానీ వారిని ఎంతవరకు విశ్వసించాలి, గతంలో విశ్వసించినప్పుడు ఏ రకంగా మనకు రిసిప్రోకట్ అయింది అనేటువంటి గత చరిత్ర ఉంది. నెంబర్ 1. ఈరోజు రమేష్ గారు చెప్పినట్టుగా చైనా మొత్తం ప్రపంచంలో గ్లోబల్ టెండర్స్లలో మనం ఎకనమిక్గా మనం ఎదగకూడదు అనేటువంటి దీంతో ప్రతి దగ్గర కూడా వచ్చి మనల్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నది. రెండోది, మొత్తం ఇక్కడ ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్స్ దానికి సంబంధించినటువంటి అయితే చట్టాలు ఉన్నాయో, ఒక చిన్న ఐలాండ్ ఉందంటే ఆ ఐలాండ్కి 25 కిలోమీటర్ల లోపల వాళ్ళు ఇది చేసుకోవచ్చు, 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో వాళ్ళ యొక్క అధికారం ఉంటుంది. ఆ రకంగా మొత్తం చైనా మన కింది హిందూ మహాసముద్రం వరకు కూడా చొచ్చుకొచ్చింది. అదే రకంగా ఇప్పుడు జపాన్ తోటి సమస్య ఎక్కడ, అక్కడ ఉన్నటువంటి ఒక ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఆ ఐలాండ్ మాది అనేటువంటిది వాళ్ళది ఉంటే వీళ్ళు అక్కడ ఒకసారి కనుక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే మొత్తం ఏరియా వస్తుంది. ఆ రకంగా వాళ్ళు తరుముకొస్తుంటే మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి గఫూర్ గారు మాట్లాడుతున్నారు అని అంటే, ఫ్రెండ్షిప్ అనేటువంటిది గివ్ అండ్ టేక్ అనేటువంటి దీంతో పాకిస్తాన్తో కూడా మనకు ట్రేడ్ ఉంది. కాబట్టి ట్రేడ్ ఒకటే కాదు, అతన్ని నమ్మటం వల్ల ఏ రకంగా మోసం చేసినాడో గత అనుభవం ఉంది. మిగతా దేశాలతో వాటి చేస్తున్నటువంటి చెలిమి చూస్తారు. రైట్. గఫూర్ గారు, చైనా నమ్మదగ్గ మిత్రుడు కాదు అంటున్నారు ఇంద్రసేన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారండి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చైనా ప్రధాని వచ్చినప్పుడు ఆయన తీసుకొని పోయి తన గుజరాత్ చూపించి, గుజరాత్లో పెద్ద ప్రాజెక్టులకు చైనా పెట్టుబడి పెట్టడానికి అది మొదట్లో చెప్పారు ఇంద్రసేన్ రెడ్డి గారు, ఎవరు మనకు శత్రువులు కాదు. నరేంద్ర మోడీ గారు చైనా నమ్మొచ్చు అంటున్నాడు, ఇంద్రసేనారెడ్డి గారేమో చైనా నమ్మకూడదు అంటున్నాడు. ఇది ఎక్కడి చోద్యం అండి? ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏమిటంటే, చైనాకు అమెరికాకు మధ్య వైరుధ్యాలు తలెత్తున్నాయి. చైనాకు అమెరికాకు మధ్య వైరుధ్యాలు తలెత్తుంటే మనం అమెరికాతో స్నేహం చేసి పొరుగు దేశంతో శత్రుత్వం మనకెందుకు అని చెప్తున్నాను నేను. నా పాయింట్ అంతా ఏమంటే, పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య తగాదా పెట్టడంలో అమెరికా పాత్ర ఉంది. అమెరికా ఆయుధాల వ్యాపారి, అటువంటి ఆయుధాల వ్యాపారి ఆయుధాన్ని కొనుక్కొని మనం మురిసిపోతే దేశ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం మనం అని అడుగుతున్నాను. ఓకే రమేష్ బాబు, ఈ ప్రపంచీకరణ సమయంలో గ్లోబల్ విలేజ్ టైమ్స్ అండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి ఎరాలో మనము ఆర్థికంగానే కాకుండా మేధోపరంగా కూడా ఆలోచించగలిగిన స్థాయిలో మన ప్రజలు వచ్చారు. మన కమ్యూనిస్టు మిత్రులు ఆ నేరేటివ్ని మార్చుకోవాలి. ఏది సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీ చేయబోతున్న దేశాలు అనేది, అంటే మధ్యలో ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, చాలా జీవితం ఉంది మధ్యలో. అంటే ఈ బ్లాక్ అండ్ వైట్ డివిజన్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. గఫూర్ గారు చెప్తున్న వాటిలో కొన్ని వాస్తవాలు అయితే అమెరికా కొన్ని దేశాల మీద చేస్తున్న వ్యవహారం మనం చూస్తున్నాం కదా. అమర్ సార్, గఫూర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, ఇంద్రసేనారెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, ఇక్కడ చెప్పే అందుట్లో వాస్తవాలను అదే చెప్తున్నానండి. ఏ దేశాన్ని మనం కంప్లీట్గా అవుట్రైట్గా రిజెక్ట్ చేయలేము, ఏ దేశంతోనూ కంప్లీట్గా వెళ్ళి అలింగనం చేసుకోలేము. అంతర్జాతీయ సంబంధాలు ఎప్పుడు ఇంట్రెస్ట్ల మీద ఆధారపడి ఉంటాయి తప్పితే ఎవరు పర్మనెంట్ ఇంట్రెస్ట్ కాదు, పర్మనెంట్ ఫ్రెండ్ కాదు, పర్మనెంట్ ఎనిమీ కాదు. చైనాతో ఉండాలండి, జపాన్తో ఉండాలి, అమెరికాతో ఉండాలి, రష్యాతో ఉండాలి. ఇందిరా గాంధీని ఒక విలేకరు అడిగాడు, ఆర్ యూ ప్రో అమెరికా ఆర్ ప్రో రష్యా అని, ప్రో యుఎస్ఎస్ఆర్ ఆర్ ప్రో అమెరికా, ఐఎమ్ ప్రో ఇండియా అండి. That's what. Okay. This is the best. Pro India. Yeah, that definitely. అర్థం నాకు ఇండియా ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పడం అది. Let us take a short break and come back. మన దేశ ప్రయోజనాలు సార్ వస్తాను నేను. Let us take a short break. గఫూర్ గారు బ్రేక్ తీసుకుని వచ్చి మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. అమెరికా మన మిత్రుడా, చైనా మన మిత్రుడా అనే చర్చ జరుగుతుంది. గఫూర్ గారు మీరు చెప్తున్నారు. నా పాయింట్ ఏమంటే సార్, మేము కమ్యూనిస్టులం కానీ వామపక్షాలకు సంబంధించిన వాళ్ళం కానీ
ఈ దేశం ఇతర దేశాలతో మైత్రికి మేము వ్యతిరేకం కాదు, కానీ అమెరికా లాంటి దేశాలతో వ్యవహరించేటప్పుడు మన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి లేదా మన ప్రయోజనాల్ని పణంగా పెట్టి మనం ఇతర దేశాలతో స్నేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. అమెరికాతో ఈరోజు న్యూక్లియర్ లయబిలిటీ క్లాజ్లో చాలా మార్పులు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలకు వ్యతిరేకం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. లయబిలిటీ అనేటువంటి ఎవరైతే సప్లయర్ ఉంటాడో సప్లయర్ కి లేకుండా పద్ధతి అండి ఇది. రైట్, ఒకసారి మూర్తి గారు చెప్పండి, ఇది న్యూక్లియర్ లయబిలిటీ క్లాస్ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వామపక్షాలు వ్యతిరేకత ఆ కారణంగానే 2008లో వాళ్ళు వాకౌట్ చేశారు యూపీఏ 1 నుంచి. అది ఇప్పటికీ అది కండిషన్ అది ఇప్పటికీ అట్లాగే ఉంది, ఆ క్లాజ్ అట్లాగే ఉంది, క్లాజ్ని మార్చుకోలేదు. కొద్దిగా సవరించినా కూడా పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. మనకి సప్లై చేసే న్యూక్లియర్ మెటీరియల్ని వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎక్కడ దాస్తున్నాం, ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అన్ని చూస్తారు వాళ్ళు. వాళ్ళ కండిషన్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి, మనం ఒప్పుకున్నాం. అంటే ఇద్దరు కండిషన్స్ పెట్టుకొని ఇద్దరు ఒప్పుకున్నాం నిర్ణయించుకున్నారు అంతే. ఓకే, శివారెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ బ్రిక్స్ కంట్రీస్ చాలా అంతర్జాతీయంగా ఆర్థికంగా ఎదుగుతారనేది అంచనాలు జరిగింది. వీటిలలో ముఖ్యమైన కాంపిటీషను ఇండియా మరియు చైనా మధ్యన ఉంటుంది. సో చైనాతో కంపేర్ చేసుకుంటే అమెరికాకు ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకుంటే కొంచెం ఎందుకు ఐడియాలజికల్ కానీ వేరే పరంగా కానీ అది లాభం అనేది చేస్తుంది. ఇండియాకు కూడా అమెరికాతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటే ముఖ్యంగా చాలా ఇది లాభదాయకం. ఎందుకంటే మన దాంట్లో ఎక్కువ యువత ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సర్వీస్ సెక్టార్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి సర్వీస్ సెక్టార్ మన యూత్ అంతా అక్కడికి అమెరికా మన యూత్ని ఎంతసేపు చీప్ లేబర్గానే చూస్తుంది అనే ఒక ఉన్నది కదా. అది ఒకటి ఉంది. సాపేక్షంగా అమెరికన్కు పే చేసే శాలరీస్కు ఇండియన్స్కు పే చేసే శాలరీస్ వ్యత్యాసం ఉంది సేమ్ వర్క్కు. కానీ ఇండియన్స్ అమెరికాలో చేసే పనికి ఇండియాలో సేమ్ పని చేస్తే వ్యత్యాసాలు చాలా రెట్లు. సో ఆ విధంగా చూసుకుంటే ఏంటంటే మనం చిన్న విషయం ఏంటంటే అమెరికాలో అమెరికన్స్ లోకల్స్కి ఇండియన్స్ చేసేంత సామర్థ్యం లేదు. ఇండియన్స్కి ఇచ్చే జీతాలు చూసి వాళ్ళు అసూయపడుతున్నారు. అక్కడ ఇండియన్స్కి ఇచ్చే శాలరీ వేజెస్ అక్కడ ఎమ్యులేట్ ఇండియన్స్ అంటున్నాడు. స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ నేర్చుకోండి అంటున్నారు. అంటే వాళ్ళకే ఎక్కువ జీతాలు రావట్లేదు. వీళ్ళతో పోలిస్తే ఇండియన్స్కి ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇండియన్స్ ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇండియన్ బాగా సెటిల్ అయ్యారు అక్కడ. ఇండియన్ చూసి వాళ్ళు అసూయపడుతున్నారు అమెరికన్స్. వండర్ఫుల్ పాయింట్ అండి. ముఖ్యంగా ఐటీ సెక్టర్లో మన ఇండియన్స్ ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ వెల్. అక్కడ ఉన్న జూయిష్ పీపుల్కి పోటాపోటీగా ఆర్థికంగా రాజకీయంగా మనం ఎదుగుతున్నాము. వాళ్ళకి ఐపెక్ అని అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని ఒక జూయిష్ లాబీ ఉంది అమెరికన్ కాంగ్రెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. అట్లానే దాన్ని చూసి మనోళ్ళు యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీని సంజయ్ పురి గారు ఆధ్వర్యంలో 2002 నుంచి పెట్టి రాజకీయంగా అమెరికాలో ఒక అత్యద్భుతమైన పాత్రను పోషించడంలో మనోళ్ళు ఇవాళ వరకు చూసుకుంటే సఫలీకృతం అయినట్టు. ఎందుకంటే ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ అమెరికన్స్ అబ్సల్యూట్లీ వీఆర్ ఇన్ టాప్ పొజిషన్. ఓకే, రాజశేఖర్ గారు అదే దీని మీదనే ఈ ఇండియన్ వీళ్ళు అమెరికా పోయి సెటిల్ కావడం అంటే మామూలుగా ఒక ఇది భారతీయుల పర్ క్యాపిటల్ ఇన్కమ్ అమెరికా వాళ్ళకంటే ఎక్కువగా ఉందండి. కాబట్టి మనం అమెరికాతో సంబంధాల వల్ల అమెరికాలో ఉన్న ఇండియన్స్ అమెరికాలో ఉన్న భారతీయులు అంటే నేను అన్న ఒక మాట మీద ఈ చర్చ మొదలైంది. ఏంటంటే అమెరికాకు వెళ్ళే ఇండియన్స్ని అమెరికా అంత చీప్ లేబర్ అని చూస్తారు అనే ఒక దీంతో మొదలైంది. అలా అయితే తలసరి ఆదాయం ఎలా ఎక్కువ ఉందండి. మనోళ్ళు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మనోళ్ళు రిసెప్షన్ ఒక మన తెలుగు వాళ్ళు పెట్టింటే అమెరికా వాళ్ళు వైట్స్ దేవర్ సర్వింగ్ క్యాటరింగ్ బట్ అవర్ ఫెలోస్ ఆర్ గెటింగ్ దేర్ సర్వీసెస్. ఇప్పుడు అమెరికన్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియన్ హోమ్స్ వాళ్ళు వస్తారు కదండి. దాంట్లో మనం ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండియన్స్ అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు స్పెసిఫిక్ టైప్ ఆఫ్ జాబ్స్కి వెళ్తున్నారు. ఆ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ జాబ్స్లో హై ప్రొఫైల్ తలసరి జీతం ఎంత ఉందంటే ఎక్కువగా ఉంటుంది. దానికి భిన్నంగా అమెరికాలో ముఖ్యంగా ఈ యొక్క బ్లాక్స్ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం వలన వాళ్ళకు వచ్చే ఆదాయం తక్కువ. సో కాబట్టి మొత్తం పోల్చుకుంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్ యొక్క తలసరి ఆదాయము అమెరికాలో ఉన్న అమెరికన్స్ యొక్క ఆదాయం తలసరి ఆదాయం కంటే ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అమర్ సార్ 1% ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ ఈజ్ ఇండియన్ ఎన్ఆర్ఐ సార్. మన ఇండియన్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లివింగ్ దే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ముఖ్యంగా.
అంటే 3 మిలియన్స్ ఉన్నారండి, 30 లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, నాట్ ఓన్లీ ఇన్ సిలికాన్ వ్యాలీ అండి, అంటే ఐటీకి అనే కాదు, మన మిగతా ఇండస్ట్రీస్లో కూడా, ముఖ్యంగా అకాడమియాలో కూడా, మెడిసిన్లో కూడా ఇండియన్స్ దే ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ జాబ్ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఎక్కడ ఇంత గౌరవం దక్కదు, అమెరికాలో బాగా గౌరవం దక్కుతుంది అనేది ఎన్ఆర్ఐ వాళ్ళ ఊహ యాక్చువల్గా. ఓకే గఫూర్ గారు, ఇదంతా వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అమెరికాతో స్నేహం చేయడం మంచిది అనిపించడం లేదా? ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది అనేది పెద్దలందరికీ తెలుసు. అమెరికన్ ఎకానమీ చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉంది. అమెరికాలో ఉద్యోగాలు చాలా రికవర్ అయింది కదండి, ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. ఒబామా గారే చెప్పారు, ఈ బెంగళూరు కాదు మర్చిపోండి, మీరు బెంగళూరుకే కనుక జాబ్స్ ఇచ్చే మాట అయితే నేను కట్ చేస్తాను, మీకు ట్యాక్స్ చేస్తాను అనేసి పరిస్థితి మర్చిపోతే ఎట్లండి మనం? గఫూర్ గారు ఒక మాట గఫూర్ గారు దాని తర్వాత అది ఎలక్షన్లో అట్లా మాట్లాడిన తర్వాత ఆయన అమెరికాలో ఉన్న డిపెండెన్స్ కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాడు. దట్స్ ఎ గ్రేట్ పాయింట్ గఫూర్ గారు. కావచ్చు. నా పాయింట్ ఏమంటే, ఈ రోజు ఉండేటువంటి క్రైసిస్ నుంచి బయటపడడానికి ఒక పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి అమెరికా తహతాలాడుతుండొచ్చు తప్ప, మనం మన ప్రయోజనాల కోసం నిలబడడం అని మేము కోరుతున్నాం. అమెరికాతో శత్రుత్వం పెట్టుకోండి, తగాదా పెట్టుకుని మేము చెప్పడంలే. మన దేశ ప్రయోజనాన్ని కాపాడండి, మనకు ఉపయోగపడే పద్ధతులు మీరు చూడండి తప్ప, మీరు సరైన అయిపోయి ఛాయ్ వాళ్ళ కదా ఛాయ్ పోసినట్టు ఛాయ్ అందించేటువంటి పద్ధతిలో మీరు పోవద్దు అని చెప్తున్నాం. ఓకే, ఇదే వారు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు తాకట్టు పెట్టారు, వాళ్ళకి అమ్ముడు పోయినారు, లేకపోతే వాళ్ళకి మొత్తం ఇది చేసినారు అనేటువంటిది సరైనటువంటిది కాదు. అవసరం ఉన్నప్పుడు మన ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి అదే రకంగా బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు చేసేటప్పుడు కూడా అమెరికా అపోజ్ చేసినా కానీ మనం నిలబడి చైనాతో కలిసి మనం బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అప్పుడు అనొచ్చు కదా ఒకవేళ. కాబట్టి మన ఇంట్రెస్ట్ మన కంట్రీకి కావాల్సింది ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ యాంగిల్లో మనం ఏదైతే అవసరమో అది తీసుకుంటున్నాం. అదే సమయంలో ఏదైతే మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిందే. కాబట్టి ఆ దృష్టితో చూడాలి. కానీ ప్రతిదానికి కూడా ఐడియాలజికల్గా వాళ్ళు వేరు కావచ్చు, ఐడియాలజికల్గా వేరున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ చాలా కలుస్తున్నాం కదా. లేదా మీరు చెప్పినట్టుగా వేరే ఉండొచ్చు. వేరే బేసిక్గా వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్, ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ అవసరం కావచ్చు. గారు చెప్పారు ఇందిరాగాంధీ స్టేట్మెంట్, ఐఎమ్ నెదర్ ప్రో రష్యా నార్ ప్రో అమెరికా, ఐఎమ్ ప్రో ఇండియా. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా మోడీ గారు మన ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంట్రీలో ఇప్పుడు అభివృద్ధి జరగాలి, టెక్నాలజీ పెరగాలి, ఇక్కడ ఉన్నటువంటి యూత్కి సరైనటువంటి పర్చేజింగ్ పవర్ పెరగాలి అనేటువంటి, మీరేదైతే భాష వాడతారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు రావాలి అనేటువంటి అదే రకంగా ఇప్పుడు అదే భాష అదే రకం దృష్టితోటి వారు వర్కౌట్ చేస్తున్నారని నేను. అమర్ గారు ఒక్క మాట సార్ మీరు అనుమతిస్తే, యూనిపోలార్ వరల్డ్ నుంచి ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్లోకి మనం ఒప్పుకోకపోయినా భారతదేశం యొక్క విదేశాంగ విధానము మనం వీ హ్యావ్ బికమ్ ప్రోయాక్టివ్ ఇన్స్టెడ్ ఆఫ్ రియాక్టివ్. ఫర్ ద లాస్ట్ 60 years, 60 సంవత్సరాలు 65 వరకు రియాక్టివ్గా ఉన్నాం మన డిఫెన్స్ పాలసీ కానీ ఫారెన్ పాలసీ కానీ. ఇప్పుడు ఆఫ్ లేట్ మనం ప్రోయాక్టివ్గా తయారయ్యాం సార్. అందుకనే మోడీ గారు గెలవంగానే ఇంట గెలిచి రచ్చగెలవాలన్నట్టు నేపాల్, భూటాన్, మయన్మార్తో స్టార్ట్ చేసి తర్వాత అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో కొన్ని కంట్రీస్కి వెళ్ళి తర్వాత జపాన్, తర్వాత రష్యా, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాడు ఆయన. అంటే ఇలాంటి విమర్శలు వస్తాయని ఆయనకు ముందుగానే తెలుసు. ఆయనకున్న కనీస అంటే ఆయన హీఈస్ నాట్ ఏ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండి, కామన్ సెన్స్ మెండుగా ఉంది ఆయనలో. అందుకనే ఇప్పుడు వరకు ఆ ఫారెన్ పాలసీలో ఆయన విజయాలు నమోదు చేసుకున్నారు. ఆయన ఏబుల్ టీమ్ సపోర్టెడ్ బై అజిత్ కుమార్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు, ఆయన కూడా ఉన్నాడు. సో చాలా స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా ఒక్కొక్క స్టెప్ని కదుల్చుకుంటా ఇటు మన ఇమ్మీడియట్ నైబర్స్ నుంచి, అంటే మనకున్న సార్క్ కంట్రీస్ నుంచి, తర్వాత మెల్లిగా ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి, తర్వాత నార్త్ ఈస్ట్ ఏషియా నుంచి, తర్వాత రష్యా నుంచి, తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఆయన ఆ విధంగా వెళ్ళి చైనాకి ఒక పై ఎత్తేసి ఆ వ్యూహాత్మకంగా అట్లా వస్తా, దాంట్లో భాగంగా బ్రిక్స్ని, దాంట్లో భాగంగా ఆసియాన్ని, దాంట్లో భాగంగా సార్క్ని, దాంట్లో భాగంగా జపాన్ని, సౌత్ కొరియాని మెల్లిగా దగ్గరికి తీసుకుంటా ఒక వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఒక విద్యార్థిగా, ఒక అంతర్జాతీయ సంబంధాల విద్యార్థిగా ఇది నా యొక్క అంచనా సార్. ఓకే, రమేష్ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాను నేను. ఆయన స్ట్రాటజిస్ట్ కాదన్నారు, నేను ఆయన గొప్ప స్ట్రాటజీ అని అనుకుంటున్నా. ది వే హీ కేమ్ ఫ్రమ్ గాంధీనగర్ టు ఢిల్లీ
అది గొప్ప స్ట్రాటజీ దాంట్లో. ఆయన ఎన్నికల ప్రచారం చేసిన తీరు గొప్ప స్ట్రాటజీ ఉంది దాంట్లో. ఆయన ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడే మన సార్క్ దేశాల అధినేతని పిలవడం కూడా గొప్ప స్ట్రాటజీ ఉంది దాంట్లో. సో హీ హ్యాస్ బీన్ వెరీ సౌండ్ స్ట్రాటజికల్లీ ఆల్సో అండ్ హీ హాస్ బీన్ డూయింగ్ వెరీ వెల్. దాంట్లో అనుమానం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. అట్లాగే రమేష్ బాబు గారికి, రెడ్డి గారికి, ఆర్సీ రెడ్డి గారికి, ఇంద్రసేన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ 4th ఎస్టేట్లో పాల్గొన్నందుకు, అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన, అట్లాగే గఫూర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇండియా పర్యటనకు సంబంధించి చర్చ జరిగింది. అమెరికా భారత్ సంబంధాల విషయంలో అనేకమైన విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూనే ఉన్నాయి. అయితే మారిన ప్రపంచ పరిస్థితుల్లో ఏ దేశాన్ని శత్రువుగా పరిగణించాల్సిన అవసరం లేదన్న ఒక అభిప్రాయాన్ని మాత్రం అందరూ గుర్తించాల్సి ఉంటుందని భావిద్దాం. మళ్ళీ రేపటి 4th ఎస్టేట్లో కలుద్దాం. స్టేట్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.